హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం ఒక మంచి ట్రిక్ గురించి తెలుసుకోబోతున్నాం. పేటీఎం కి సంబంధించిన ట్రిక్ ఇంతవరకు మీకు ఎవరూ చూపించుండరు. అందువల్ల మీరు వీడియో జాగ్రత్తగా పూర్తిగా చూడండి. స్టెప్స్ అన్ని కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో ఏమాత్రం ఉపయోగపడినా తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి. మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే, మనం ఇప్పుడు చూడబోయే పేటీఎం ట్రిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన సబ్స్క్రైబర్ రవితేజ గారు ప్రొవైడ్ చేశారు. అతను ఆల్రెడీ ఈ ప్రాసెస్ ట్రై చేసి సక్సెస్ పొందిన తర్వాత నాకు వాట్సాప్ లో మెసేజ్ పంపించడం జరిగింది. అందరికీ తెలిసేలా ఈ ట్రిక్ గురించి చెప్పండి, అందరూ క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది అని చెప్పారనమాట. అందుకే ఈ వీడియో నేను చేస్తున్నాను. ఈ ట్రిక్ మీకు పనిచేసినట్టయితే మీరు కింద కామెంట్ సెక్షన్ లో రవితేజ గారికి థ్యాంక్స్ చెప్పండి. ఇక మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన ఛానల్లో అప్లోడ్ అయ్యే వీడియోస్ కి చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. అంతేకాదు చాలా తక్కువ లైక్స్ కూడా వస్తున్నాయి. ఇదే కాన్సెప్ట్ లేదా ఇదే వీడియో వేరే ఛానల్ వాళ్ళు ఎవరైనా చేస్తే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి, కానీ మనకి కొన్ని వేలు రావడం కూడా చాలా కష్టంగా ఉంది. మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీరు మన ఛానల్లో వచ్చే వీడియోస్ ఏమైనా చూస్తూ ఉంటే మీకు కూడా స్క్రీన్ ఇదే విధంగా వస్తుంది. మీరు ఇక్కడ వీడియో చూసేటప్పుడు లైక్ బటన్ పై తప్పనిసరిగా ట్యాప్ చేయండి. అంతేకాదు వీడియో షేర్ చేయండి. ఇక్కడ షేర్ బటన్ పై ట్యాప్ చేసి ఈ విధంగా మీ ఫోన్లో చాలా అప్లికేషన్స్ ఉంటాయి కదా, వాటిలో ఏదైనా అప్లికేషన్ ఉపయోగించి వీడియో షేర్ చేయండి. ఆ విధంగా షేర్ చేసినట్టయితే మన ఛానల్లో వీడియోస్కి చాలా ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల తప్పనిసరిగా వీడియో షేర్ చేయండి. ఇక ఈ రోజు టాపిక్లోకి వెళ్తే, మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, పేటీఎం అప్లికేషన్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఈ ఆఫర్కి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది, కానీ ఇప్పుడు నేను మళ్ళీ బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయనున్నాను. మీరు మీ పేటీఎం అప్లికేషన్ ఓపెన్ చేసి కొంచెం కిందకి స్క్రాల్ చేసినట్టయితే మీకు ఈ విధంగా యువర్ ఫస్ట్ ఆర్డర్ ఈజ్ ఫ్రీ అని కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ కనిపించే ఏ ప్రోడక్ట్ అయినా మీరు ఆర్డర్ చేసినట్టయితే మీకు 200 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుందన్నమాట. ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ టైం లక్కీ అనే ప్రోమో కోడ్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ విధంగా ప్రోమో కోడ్ ఉపయోగించి మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు 200 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే, ఇందులో స్పెషల్ ఏం లేదు. అయితే ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఇది పేటీఎం అప్లికేషన్ కాదు, పేటీఎం మాల్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ మీ ఫోన్లో లేనట్టయితే మీరు డిస్క్రిప్షన్ లింక్ ఉపయోగించి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడ మెనూ బటన్ పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే లాగిన్ టు పేటీఎం అని వస్తుంది. ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇంతకుముందు మీరు పేటీఎం నెంబర్, ఏ పేటీఎం నెంబర్ ఉపయోగించి ఫస్ట్ టైం లక్కీ అనే ప్రోమో కోడ్ను ఉపయోగించారో అదే ఫోన్ నెంబర్ మరియు పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఒక్కసారి లాగిన్ అయిన తర్వాత మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, యువర్ ఫస్ట్ ఆర్డర్ ఈజ్ ఫ్రీ అని ఈ అప్లికేషన్లో కూడా మీకు కనిపిస్తుంది. ఈ విధంగా కనిపించిన తర్వాత ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మళ్ళీ ఫస్ట్ టైం లక్కీ ప్రోమో కోడ్ ఉపయోగిస్తే మీకు 200 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఫస్ట్లో ఒకే ప్రోమో కోడ్ 2 అప్లికేషన్లో పనిచేస్తుందంటే నేను కూడా నమ్మలేదు. నేను రవితేజ గారిని వాట్సాప్లో మళ్ళీ కాంటాక్ట్ చేసి అడిగితే అతను కన్ఫామ్గా పనిచేస్తుంది, మీరు వీడియో చేయండి అని చెప్పారు. మీరు కూడా ఈ వీడియోలో చూసిన ప్రాసెస్ ఫాలో అవ్వండి. సేమ్ ప్రోమో కోడ్ని ఒకసారి పేటీఎం అప్లికేషన్లో ఉపయోగించండి, ఒకసారి పేటీఎం మాల్ అప్లికేషన్లో ఉపయోగించండి. ఒకవేళ మీకు ఇది పని చేయకపోయినా మీరు నష్టపోయేదేం లేదు. సెకండ్ టైం పేటీఎం మాల్లో అప్లై చేసేటప్పుడు ప్రోమో కోడ్ సక్సెస్ఫుల్గా అప్లై అయితే మీరు షాపింగ్ కంటిన్యూ చేస్తారు, లేనట్టయితే షాపింగ్ ఆపేస్తారు. అలా చేయడం వల్ల మీకు ఒక 2-3 నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది తప్ప పోయేదేం లేదు. కానీ ఒకవేళ రెండోసారి కూడా సక్సెస్ అయినట్టయితే మొత్తం మీరు 400 రూపాయలు క్యాష్ బ్యాక్ పొందొచ్చు అనమాట. ఈ 400 రూపాయలు కూడా ఒకే పేటీఎం అకౌంట్లోకి వస్తుంది, ఎందుకంటే మీరు పేటీఎం మరియు పేటీఎం మాల్ 2 అప్లికేషన్స్లో కూడా ఒకే నెంబర్తో లాగిన్ అయ్యారు కాబట్టి. ఆఫర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మీ డౌట్స్ క్లారిఫై అవ్వకుండా మాత్రం ఈ ప్రాసెస్ ఉపయోగించొద్దు. మీకు ఈ ప్రాసెస్ పనిచేసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో రవితేజ గారికి థ్యాంక్స్ చెప్పండి. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి. మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రమే కాదు, సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పనిసరిగా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే లేటెస్ట్ అప్డేట్స్ అందరికన్నా ముందే తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.